ఫీడింగ్ మామ్కి ఆకలి అవ్వడం సహజం. అలా తింటే చిన్న టెడ్డీ బేర్లా అవుతానని చెప్పేసి ఫుడ్ని బ్యాలెన్స్డ్గా అయితే తింటున్నాను. అమ్మ కూడా నాకు మంచి హెల్ప్ చేస్తుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ పెడుతూ, అలాగే కండరాలు బలంగా ఉండడానికి మంచి ఫుడ్ని అయితే పెడుతుంది. ఈ టైంలోనే మనం ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటేనే తొందరగా ఇంచ్ లాస్ అవుతాము. అలాగే కోర్ స్ట్రెంగ్త్తో పాటు మనం హెల్తీగా స్ట్రాంగ్ అవుతాము. వీటన్నిటితో పాటు కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇదేమన్నా తింటే వచ్చే పొట్టన ఈజీగా కరిగించుకోవడానికి కాదు కదా. బాడీలో చేంజ్ అవ్వడానికి 9 months పట్టింది. మరి హీల్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది కదండి. నిజమా కాదా? మీరేమంటారు? పోస్ట్ పార్టమ్ స్ట్రగుల్స్ మామూలుగా ఉండవండి. మూడ్ స్వింగ్స్ కూడా. ఇంకా అలాగే అమ్మ కళాయిలో దిబ్బ రొట్టేస్తుంది, పెనం మీద వేస్తే పాలింతకి నడుము నొప్పి వస్తుందని. ఇంత హెల్తీ ఫుడ్ తింటున్నాను కాబట్టి ఖచ్చితంగా టెడ్డీ బేర్ లాగా అయితే అవుతాను నేను. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నానండి. పాజిటివ్నెస్తో, సెల్ఫ్ లవ్తో ముందుకెళ్తే అన్నీ సాధ్యమవుతాయి. మరి మీరేమంటారు?